ఒకప్పుడు 100 మందిలా ఎవలో ఒక్కరు పోతుండే బయట దేశాలకు. కానీ ఇప్పుడు ఎవరు చూడు బ్యాగులు చదురుకొని బయట దేశాలకే పయనం కడుతుర్రు. మళ్ళీ ఒకళ్ళని చూసి ఇంకోళ్ళు తవ్వబడుతూనే ఉండ్రు కదా. మరి ఆడికి పోయినోళ్ళ కథ ఎంత చక్కదనంగా ఉందో తెలుసా? జర్ర డిగ్రీ పట్టాలు చేతుల వడుడే ఆల్చం. లోన్లు తీసి వీసాలు అప్లై చేసి పెద్ద పెద్ద చదువులకు బాట కడుతూనే ఉన్నారు కదా బయట దేశాలకంతా. ఈడున్నోళ్ళేమో అరే మా పిల్ల బయట దేశం పోయింది, మా పిల్లగాడు లండన్ లో చదువుతుండు, మా అల్లుడు అమెరికాలు ఉంటాడు అని గొప్పలు చెప్పుకుంటారు. కానీ అట్లా పోయినోళ్ళ దాంట్లో అమెరికా పోయినోళ్ళు మస్తు తిప్పల పడుతుర్రట. ఆడ జర్ర చిన్న తప్పు చేసినా జరిమానేసి జేబులు ఖాళీ చేపిస్తురట. ఒకవేళ కార్ను ఓవర్ స్పీడ్ తో నడిపినా కూడా వీసా రద్దు చేసి దగ్గరుండి మరి విమానం ఎక్కించి మన ఇంటికి తోలుతుర్రట. అంతేకాదు అలా సర్కార్కు వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టులు కనిపించినా దొరకబట్టి మరి శిక్షలేస్తుర్రట. ఎందుకు ఇట్లా అంటే అలా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎప్పుడు ఎట్లుంటాడో ఏ నిర్ణయం తీసుకుంటాడో ఎవరికి అంతుపడతలేదట. ఇవన్నీ తెలవకుండా మనమేమో అరే బయట దేశాలకు పోయినోళ్ళ లైఫ్ సెట్ రాబోయ్ లక్షలు వస్తాయి వాళ్ళకు అని మాట్లాడుకుంటాం. కానీ పాపం మనోళ్ళేమో ఆడ దినదిన గండమోలే బతుకుతుర్రు. ఇవన్నీ పంచాయతీలు పెట్టుకొని ఎందుకు మరి మన తానే ఉండి చదువుకోక బయట దేశాలకు పోవుడు అవసరమా అని కొందరంటే ఫ్యూచర్ మంచిగా ఉండాలంటే రిస్క్ చేయక తప్పది అని ఆడికి పోయినోళ్ళు సమాధానం ఇస్తుర్రు. ఏందో ఏమో పొర్రి కారమో గంజో మన దేశంలోనే మనం బతికితే జాలదా ఈ జన్మకు, ఎందుకు ఎవరి చేతులను కీలు బొమ్మ అవ్వుడు అని పెద్ద మనుషులు అనుకుంటుర్రట. మీకు తువ్వాలలా చెప్పు పెట్టి కొట్టుడు తెలుసా? ఏం లేదుల్లా చెప్పుతోని కొడతాడు కానీ మంది ఎవ్వళ్ళకి చెప్పుతోని కొట్టినట్టు తెలియదు. ఎందుకంటే తువ్వాల అడ్డం పెడతాడు కాబట్టి. హాగు మన కేంద్ర సర్కార్ చేస్తున్నది కూడా గట్లనే ఉన్నదట. మరి గా ముచ్చటేందో చూడుండ్రి. దేశాన్ని ఏలుతున్న బీజేపీ సర్కార్ ఇన్ని రోజులు మర్చిపోయినట్టున్నది గ్యాస్ రేట్లు, పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచే ముచ్చట. అంటే ఎప్పటికి పెంచుకుంటూ పోయి ఎన్నికలప్పుడు కొద్దిగా తక్కువ చేసినట్టు చేస్తుంది. మరి ఎన్నికలు అయిపోయి ఇన్ని రోజులు అవుతున్నది ఎందుకు పెంచలేదంటే మర్చిపోయిందో ఏమో అనిపించింది కానీ బాగానే గుర్తుపెట్టుకున్నది. కాకపోతే ఎన్నికల్లో 400కు ఎక్కువ సీట్లు వచ్చేది ఉంటే ఎంబటే ఆ పెంచుడు దంచుడు పని చేసుకోవచ్చు. కానీ జనం సావు తప్పి కన్ను లొట్టబోయింది అన్నట్టు చేసే వరకు జనంతో ఓపిక పట్టిండ్రు. లేకపోతే ఎన్నడో ప్రతి బండ మీద 100-200 పెంచి మనల్ని ముంచుదురు. ఆ ముచ్చట అటుంచితే బీజేపీ పార్టీ నొప్పి తెలవకుండా చిన్నగా జనం రక్తం విండుట్ల తోపు పార్టీ కాబట్టి ఇప్పుడైతే గ్యాస్ బండ మీద 50 రూపాయలు పెంచింది. తర్వాత ఎంత పెంచుతుందో తెలియదు. డీజిల్ మీద 2 రూపాయలు ఎక్కువ పెంచింది. మరి ఎందుకు పెంచింది? బయట దేశాల్లో చమురు ధరలు ఏమన్నా పెరిగినాయా అంటే అది లేదు. లేకుంటే యుద్ధాలు ఏమన్నా జరుగుతున్నాయా అంటే అది కూడా కాదు. ఎందుకు పెంచిండ్రు అనేది వాళ్ళకే తెలవాలి. ఇక అయితే ఈడ ఇంకో ట్విస్ట్ ఏంటిదంటే రేట్లు పెంచింది గాని ఆ భారం ప్రజల మీద పడదట. హాగో అట్లెట్లా అంటారా? అది నన్ను అడగొద్దు, బండన్ననో లేకుంటే తొండన్ననో అడగాలి. 50 కిలోల బియ్యం బస్తా నెత్తి మీద పెట్టి నీకేం బరువు కాదంటే మనం అవునవును అనాలి. ఆ భారం పడకపోవుడేందో దాంట్లో ఉన్న మర్మం ఏంటిదో ఆ పాటోలకే తెలవాలి. అంటే బయట దేశం మొత్తంలా అందభక్తులే ఉంటారు. 500కు లీటర్ పెట్రోల్ అయినా కొంటాం అనేటోళ్ళే ఉంటారు అనుకుంటున్నారు ఏమో. సరే గాని పైసలు జేబులు నిండా నింపుకొని ఉండుండ్రి. సెంటర్ సర్కార్ కు రేట్లు పెంచాలి అనేది గుర్తుకొచ్చింది.